ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని 373 డివిజన్లలో అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఇబ్బందులు చోటు చేసుకోకుండా జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల అధికారులు పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓటు వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్కి సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చెదురుమూరు సంఘటనలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ప్రతి ఓటరు ప్రశాంతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసేలా ఎన్నికల అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూలు ప్రాంతం డివిజన్లో సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కొద్దిగా వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతోపాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 42వ వార్డులో కూడా పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులకు సంబంధించిన నెంబరు మారడంతో కొద్దిగా అరగంట సేపు కూడా పోలింగ్ నిలిచిపోయింది. ఎన్నికల అధికారులు వాళ్ళని అభ్యర్థులను కూర్చోబెట్టి సమన్వయపరిచి ఎన్నికలు ప్రశాంతంగా మళ్ళీ కొనసాగేలా అయితే చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో చూస్తున్నాం, ప్రతి వార్డులో కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ మేయర్కు సంబంధించిన 60 డివిజన్లలో ప్రతి వార్డులకు సంబంధించి 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులకు సంబంధించి వారి గుర్తులకు సంబంధించిన ఓటర్లు కూడా ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించకూడదని వాళ్ళు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఆ నేపథ్యంలోనే ప్రశాంతంగా అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా అయితే ఎన్నికలు నిర్వహించేందుకైతే చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా అంటే ప్రతి ఓటర్ ఎక్కడైనా వేసవికాలం ఉంది కాబట్టి ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పోలీసులతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఏ ఓటర్ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి నిర్దేశించిన ఎవరికైతే అభ్యర్థులకు గుర్తులు నిర్దేశించినో ఆ గుర్తులకు సంబంధించిన ప్రతి పోలింగ్ అభ్యర్థులకు సంబంధించిన లిస్టులను కూడా తయారు చేయడం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో ప్రతి ఓటర్ అయితే ప్రశాంతంగా అయితే ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ కొడంగల్ నియోజకవర్గంలోని ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతోపాటు ఎంపీ డీకే అరుణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న నారాయణపేటకు సంబంధించిన మక్తల్లో బీజేపీ పోటీలో ఉన్న అభ్యర్థి మహదేవ్ మృతి చెందడంతో అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం, దాంతోపాటు అక్కడ బీజేపీ శ్రేణులను కూడా కొద్దిగా ఉత్తేజపరిచిన సంఘటన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పోటీలు అయితే పోటాపోటీగా అయితే తమ ఎన్నికల సమరంలో తమ విజయానికి అయితే కృషి చేస్తున్నందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఓట్ల శాతం పెరిగేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా 60 నుంచి 70% వరకు పోలింగ్ జరిగే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. కానీ టౌన్లో కాబట్టి మందకొడిగా ఈ పోలింగ్ శాతం అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నా కూడా ఉదయం నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ మాత్రము సాయంత్రం వరకు 5 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు తీసుకున్న భద్రతా చర్యలు, దాంతోపాటు వికలాంగులకు కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు, వీల్ చైర్లను ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరికైనా ముసలి వాళ్లకు, వృద్ధులకు, చిన్నపిల్లలకి ఏదైనా అస్వస్థత చేకున్నా వారికి కూడా మందులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే దీంతోపాటు తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అయ్యింది. సాయంత్రం వరకు ఈ ఓటింగ్ కార్యక్రమం అంటే ఓటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దానికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ 5 గంటల వరకు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 13న ఓట్ల లెక్కింపు